మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు 50 ఇయర్స్ ఇండస్ట్రీ. ఆయన చాలా వివేకవంతుడు, చాలా సీనియర్ ఇన్ పాలిటిక్స్. ఆయన ఈ మధ్య జనాభా పెరుగుదల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముందు ఆ వ్యాఖ్యలు చూద్దాం. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతా ఉందో ఆటోమేటిక్గా కొంతమంది ఒక పిల్లవాడితోనే సర్ది పెట్టుకుంటున్నారు. ఒకవేళ మగ పిల్లవాడు కాకపోతే మళ్ళా ట్రై చేసే పరిస్థితికి వస్తున్నారు. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అయితే అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతా సంపద పెరిగింది, పిల్లలు కంటానికి టైం లేదు, ఒక పిల్లోడితో సరిపెడుతున్నారు, అది కూడా మగపిల్లోడు మొదటి సంతానం కాకపోతే ఆడపిల్ల పుడితే అప్పుడు రెండో సంతానంకి వెళ్తున్నారని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన గారికి మ్యారేజ్ అనేది ఒక 45 ఇయర్స్ 50 ఇయర్స్ బ్యాక్ జరిగి ఉంది. అప్పుడు ఆ టైంలో జనాలందరూ కూడా తక్కువ ముగ్గురు, లేకపోతే ముగ్గురు కంటే ఎక్కువ సంతానాన్ని పిల్లల్ని కంటా ఉన్నారు. అంటే ఒక సగటు కుటుంబంలో పిల్లలు అనేవాళ్ళు ముగ్గురు మినిమం. ఈయన గారు అప్పుడే ఒక కొడుకుతో ఆపాడు. అంటే నాకు తెలిసి అమ్మాయి పుట్టుంటే నెక్స్ట్ ఇంకో సంతానం కోసం చూసేవాడు అనుకుంటా. మరి ఫస్టే లోకేష్ పుట్టాడని ఆపేసినట్టున్నాడు మరి ఈయన లెక్కల ప్రకారం. అలాగే చూస్తే వీళ్ళ తమ్ముడు కూడా ఒకడే కొడుకు, ఈయన తమ్ముడు కూడా. వీళ్ళ సంతానం అంటే వీళ్ళే కాకుండా మిగతా వాళ్ళు అంటే ఉన్నత వర్గాలు చెందిన వాళ్ళందరూ కూడా ఒక్కళ్ళు లేకపోతే ఇద్దరికి కన్ఫైండ్ అయ్యారు. అంటే ఏంటంటే ఈయన గారు చెప్పే లెక్కలు వాళ్ళ గురించి చెప్తున్నాడా, లేకపోతే కామన్ మిడిల్ క్లాసు జనాల గురించి చెప్తున్నాడా, లేకపోతే ఇంకా పేదరికంలో ఉన్నోడి గురించి చెప్తున్నాడా అనేది క్లారిటీగా ఇవ్వలేదు. అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే పాలకులు అనే 2 భేదాల్లో చూపిస్తారన్నమాట. ఈ దేశానికి నాయకుల కొరత లేదు, ఎందుకంటే సంపన్న వర్గాల నుంచి నాయకులకి వాళ్ళ కుటుంబాల నుంచి వస్తారు. నాకు తెలిసి అందుకే అనుకుంటా బహుశా వీళ్ళ కుటుంబంలో ఒక పిల్లోనికి అంటారు ఈ పెద్ద నాయకులు. ఎందుకంటే రాష్ట్రానికి సీఎం ఒక్కడే, దేశానికి పిఎం ఒక్కడే. అదే నాకు తెలిసి ఒక రాష్ట్రానికి ఒక 2-3 సీఎంలు ఉంటే నాకు తెలిసి అప్పుడు వీళ్ళు ఏంటంటే 2-3 పిల్లలు కనేవాళ్ళేమో. అట్లాగే చూసుకుంటే ఈ దేశంలో నాయకుల కొరత లేదు, ఇండస్ట్రియలిస్టుల కొరత లేదు, సంపన్న పదవులకి అభ్యర్థుల కొరత లేదు. కానీ ఈ దేశంలో కొరత ఎక్కడ వచ్చింది అంటే పని వాళ్ళకి, రైతులకి, శ్రామిక వర్గంగా పనిచేయడానికి, ఇంకా సైన్యంలో పనిచేయడానికి, దిగువ తరగతి ఉద్యోగాల కోసం, వీళ్ళ ఇళ్ళల్లో పనులు చేయడానికి, ఇంటి పని, వంట పని, వీడికి సెక్యూరిటీ, ఇలాంటి పనులు చేయడానికి జనం అవసరం ఉంది. అవసరాన్ని ఎవరు తీరుస్తారు? ఖచ్చితంగా పేదరికంలో మగ్గుతున్న వాళ్ళే తీర్చాలి. ఎలాగా? పిల్లలను కానీ ఆ పిల్లల కోసం, దానికోసమే చంద్రబాబు నాయుడు గారు మంచి పథకం కూడా పెడుతున్నారు. ఏది 3వ సంతానానికి 30,000, 4వ సంతానానికి 40,000, కుదిరితే 10వ సంతానానికి ₹1,00,000 కూడా ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆడవాళ్ళు అంటే మరి ఆయన దృక్పథం ఏంటో నాకు తెలియదు. సాధారణంగా పెద్ద ఇళ్లలో వీళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు ఒక్క సంతానాన్ని కూడా కంటానికి సరోగసి పద్ధతులు అనుసరించి వేరే అద్దె గర్భాలు తీసుకొని పిల్లల్ని కంటారు. ఇక్కడ మాత్రం పేద బడుగు వర్గాలు మాత్రం ఏంటంటే ఒక 5 10 కనేయచ్చాళ్ళు. వాళ్ళకి అసలు కాన్పు నొప్పులు కానీ ఏ విధమైన ఇది కూడా వాళ్ళకి ఏమి ఉండదు. ఎందుకంటే డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి, అంటే డబ్బులు ఇస్తే వీళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళ పేదరికాన్ని అడ్డుపెట్టి ఇంకా జనాల్ని వాళ్ళ ఇంట్లో పిల్లలుగా వచ్చి మళ్ళీ వాళ్ళు ఇంకా పేదరికంలో కుంగిపోవటం కోసం ఈయన బృహత్తరమైన ప్రణాళిక రచించాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ జనాలందరినీ మనకి ఇది యాక్చువల్గా ఏంటంటే జనాభా పరిణామ సిద్ధాంతం క్రమం అని ఒకటి ఉంటుంది. దీంట్లో ఏంటంటే జనాభా ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు స్థిరీకరించబడుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అనేది ఒక ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ అనేది అకార్డింగ్ టు కండిషన్ ఒకసారి స్పీడ్ అవుతుంది, ఒకసారి తటస్థం అవుతుంది, ఒక్కోసారి ఇంకా స్లో అవ్వచ్చు.
అంటే ఇక్కడ ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుందన్నమాట. ఎందుకంటే గత 30-40 ఏళ్లలో ఆడవాళ్ళని మనం వంటింట్లోంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళకి ఇదివరకు బాల్య వివాహాల కాడి నుంచి మొదలు పెడితే ఆడవాళ్ళు అంటే జస్ట్ ఒక పిల్లల్ని కనే యంత్రాలుగానే భావించారు. అలాగే వాళ్ళకి 5 మంది 10 మందితో చాలామంది ఈ ప్రసవ సమయాల్లో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, రక్తహీనత, రకరకాలైన బాధలు అనుభవించి. అయితే ఆడవాళ్ళని మన భారత ప్రభుత్వం రకరకాల సంస్కరణలు చేసి బాల్య వివాహాలు నిరోధించి వాళ్ళకు ఒక చదువు చెప్పించి ఇప్పుడు క్రమంగా వాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఉద్యోగం చేసుకునే ఆడపిల్లలకి అంత పిల్లలకనే టైం ఉండదు. ఇంకోటి ఇదివరకున్న ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడి ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్గా అయిపోయినాయి. అందువల్ల ఏంటంటే మగుడు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకునేటప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక పిల్లోడు ఇంకా ఇద్దరిని మాత్రమే కనగలరు. ఆ కన్న పిల్లలకి చక్కటి చదివిచ్చి వాళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో వాళ్ళు ఉన్నారు. అందువల్ల సంపద పెరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే మళ్ళీ ఆయన వెనక్కి తిప్పుతున్నాడు. అంటే ఆయన తిప్పగలనని అనుకుంటున్నాడు. అంటే ఏంటంటే 4-5 గనేసేయండి, గవర్నమెంట్ నేను డబ్బులు ఇస్తాను, మీరు గనండి, నేను చూసుకుంటా అంటున్నాడు. ఎందుకంటే ఇది నాకు ఎట్లా ఉందంటే ఇదివరకు పాలేర్లు అంటే ఊళ్ళో ఒక 10-20 అందుకంటే ఒక 30 గేదెలు ఉంటే వాటిని చూసుకోవడానికి పాలేర్లని తీసుకునేవాళ్ళు అనమాట. వాళ్ళకేంటంటే సంవత్సరం పొడవునా చాలా తక్కువ అమౌంట్ వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చేసి వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. ఇయర్ లాంగ్ వాళ్ళతో గొడ్డు జాగ్రత్త చేపిస్తారన్నమాట. దాన్ని ఏదో ఈయన అలా డబ్బులు ఇచ్చి పిల్లల్ని సంపన్న వర్గాలకి పనిచేయడానికి, ఎందుకంటే జనాలు వీళ్ళకి చాలా అవసరం, ఎస్పెషల్లీ పేదలు చాలా అవసరం. ఎందుకంటే పేదలు ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి ఏంటంటే బార్గెనింగ్ పవర్ ఉండదు. వీళ్ళు ఎంత డబ్బులు ఇస్తే అంతకే ఉద్యోగం చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఎలక్షన్స్లో కూడా చాలా తక్కువ రేటుకి ఓట్లు కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఆ పేదరికం తగ్గి జనాభాలో ఎక్కువ మంది విద్యావంతులైతే వీళ్ళు ఆటలు సాగు. అందువల్ల ఏంటంటే మరి ఈయన ఇండైరెక్ట్గా ఏంటంటే ఎక్కువ జనాభాని ఈయన పేదరికంలో పేదవాళ్ళు ఇంట్లోనే ఎక్కువ ఉండాలంటే అది ఇండైరెక్ట్గా ఏమవుతున్నట్టు పేదరికాన్ని ప్రోత్సహిస్తున్నట్టే. కానీ అదే సంపన్న వర్గాలు దీంట్లో ఆదర్శప్రాయంగా ఉండి వీళ్ళ ఇంట్లోనే 4-5 కనొచ్చు కదా. ఫస్ట్ వీళ్ళే ఎగ్జాంపుల్కి తీసుకోవచ్చుగా. వీళ్ళు ఈ ఎగ్జాంపుల్ తీసుకొని వీళ్ళకంటే 5-10 మందిని కంటే అప్పుడు నెక్స్ట్ మిగతా వర్గాల వాళ్ళు కంటారు కదా. అలా కాదు. ఈయన ఏంటంటే ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పా, పాలకులు అనే అంటే వీళ్ళకి మాత్రమే ఇవి వర్తించవు. ఓన్లీ జనాలకు వర్తించేసి సిద్ధాంతాలు మాత్రం వీళ్ళు చెప్తారు, కానీ ఇవి వీళ్ళకి వర్తించవు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అనమాట చంద్రబాబు నాయుడు గారు. నాకు ఇది చూస్తుంటే ఏమనిపిస్తుందంటే మధ్యయుగాల్లో జరిగినటువంటి బానిసలు వాళ్ళ యొక్క క్రయ విక్రయాల కింద కనబడుతుంది. అంటే ఏంటంటే మన దేశంలో ఇప్పుడు అంత ఉద్యోగాలు ఎక్కువైపోయి జనాభా తక్కువైపోయిన పరిస్థితి అయితే మన భారతదేశంలో లేదు, కనుచూపు మేరలో లేదు. ఇది యాక్చువల్గా ఎక్కడ జరుగుతుందంటే ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్లో, జపాన్, యూరోపియన్ కంట్రీస్లో కొన్ని వాటిలోనే కనబడుతుంది. మరి భారతదేశానికి అంత జనాభా అవసరం ఏమొచ్చిందో అనేది మనకి స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా తెలవట్లే. ఆయన జనాభా తగ్గుతుంది అంటున్నాడు. తప్పు మాట. జనాభా తగ్గట్ల, జనాభా పెరుగుదల శాతం తగ్గుతుంది. ఎందుకంటే జనాభా పెరుగుతూనే ఉంది, ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది. కానీ వీళ్ళు రాజకీయ నాయకులే అండి జనాలకు కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ని ఇవ్వలేకపోతున్నారు వీళ్ళు. మరి ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేక మళ్ళీ జనాభాను పెంచాలంటాం, అది ఏ రకమైన లెక్క కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే ఈయన నాకు తెలిసి ప్రపంచ దేశాలన్నిటికీ కావాల్సినటువంటి మానవ వనరుల్ని బానిసలుగా మనవాళ్ళందరినీ మార్చి నాకు తెలిసి క్రయ విక్రయాలు చేసి, అంటే మనవాళ్ళని తీసుకెళ్ళి వేరే దేశం కావాల్సిన దేశం వాళ్ళకి బానిసలుగా అమ్ముదామని ఏమన్నా అనుకుంటున్నాడేమో. అందుకే జనాభానే సంపద అంటున్నాడు. మరి దాని అర్థం నాకు అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్, మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ పెట్టండి.